కంప్లీట్‌గా ఒక బ్రైడ్ నుంచి అంటే మేము మెయిన్ ఫోకస్ వచ్చేసి బ్రైడల్ ఫోకస్ చేస్తున్నామండి. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అని, కల్చరల్ ప్రోగ్రామ్స్ అని, స్కూల్ ప్రోగ్రామ్స్ అని, అడ్వర్టైజింగ్ అని ఇవన్నీ ఉన్నాయి. కానీ మేము ఎక్కువ ఏం చేస్తున్నామంటే బ్రైడల్ మీద ఫోకస్ చేస్తున్నామండి. ఈ అడ్వర్టైజింగ్, సినిమా ఇదంతా ఏందంటే డిఫరెంట్ అండి. దానికి చాలా ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ఉండాలి. రూల్స్, మెంబర్‌షిప్స్ అన్నీ చాలా యూనియన్స్ అన్నీ ఉంటాయి. ఈ బ్రైడల్స్ ఎలా అంటే పెద్ద స్కోప్ ఉందండి. మీకు తెలుసుకండి నౌ-ఏ-డేస్ ఏందంటే బ్రైడలే కాదు, బ్రైడల్‌తో పాటు సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది రెడీ అయితారు. సో 90% బిజినెస్ వచ్చేసి బ్రైడల్‌లో ఉంది. ఒక 10% బిజినెస్ వచ్చి అక్కడ ఉంది. నేనేమంటున్నానంటే ఇంత స్కోప్ ఇక్కడ ఉన్నప్పుడు దీని మీద ఎక్కువ ఫోకస్. సో అలాగే నాకు బ్రైడల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి సో వాళ్ళు ఎలా ఎర్న్ చేయగలుగుతారు, ఎంతలో స్టార్ట్ చేయగలుగుతారు, ఎంతలో ఫినిషింగ్ చేయదు ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కువ బ్రైడల్‌ని స్కోప్‌ని తీసుకొని నేను దాని మీద టీచింగ్ ఇది ట్రై చేస్తున్నాను అన్నట్టు. ఓకే. మీ అకాడమీలో అంటే ఇందాక నేను అన్నట్టు మేకప్ కాకుండా ఇంకేమేమి ఉంటాయి? మన అకాడమీలో మేకప్, హెయిర్ స్టైల్, సారీ డ్రాపింగ్ అండి. దీంతో పాటు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఎయిర్ బ్రష్ మేకప్ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైమ్ నెయిల్ ఆర్ట్స్ అన్నాడు. ఇప్పుడు నెయిల్స్ కూడా చాలా బ్రైడల్స్ చాలా ఇష్టపడుతున్నారు అన్నట్టు. చాలా ట్రెండింగ్ అన్నట్టు. అది కాంప్లిమెంటరీలో ఇస్తున్నాం అన్నట్టు. మేకప్, పేరు సారీ డ్రేపింగ్‌తో పాటు ఎయిర్ బ్రష్ అండ్ నెయిల్ ఆర్ట్ అది కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నాం.